బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వేములవాడకు బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. మొదట రాజన్నను దర్శించుకుని కోడెమొక్కులు చెల్లించుకోనున్నారు. స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించనున్నారు. వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఆలయ విస్తరణ పనులకు ధర్మగుండం వద్ద శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత ఆలయం గుడి చెరువు ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు రేవంత్ రెడ్డి. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించింది సర్కార్. మొత్తం 127 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు 76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణకు 47 కోట్ల 85 లక్షలు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాండ్ జంక్షన్ వరకు డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణానికి 3 కోట్ల 8 లక్షల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది సర్కార్. ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. తర్వాత సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించిన తర్వాత బహిరంగ సభలో మాట్లాడనున్నారు సీఎం రేవంత్. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వేములవాడకు బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. మొదట రాజన్నను దర్శించుకుని కోడెమొక్కులు చెల్లించుకోనున్నారు. స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించనున్నారు. వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఆలయ విస్తరణ పనులకు ధర్మగుండం వద్ద శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత ఆలయం గుడి చెరువు ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు రేవంత్. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించింది సర్కార్. మొత్తం 127 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు 76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణకు 47 కోట్ల 85 లక్షలు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాండ్ జంక్షన్ వరకు డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణానికి 3 కోట్ల 8 లక్షల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది సర్కార్. ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. తర్వాత సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించిన తర్వాత బహిరంగ సభలో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వేములవాడకు బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. శ్రావణి, మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వేములవాడకు రానున్నారు. తొలుత వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. రాజరాజేశ్వరం దర్శించుకున్న తర్వాత దేవాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ధర్మగుండం విస్తరణ కావచ్చు, దేవాలయం పరిసర ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, తర్వాత ఆగమశాస్త్ర పండితులు సూచించిన మేరకు కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి వేములవాడ రాజన్న ఆలయానికి ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా నిధులను కూడా విడుదల చేసింది. ఆ నిధులను విడుదల చేసిన ఆ అభివృద్ధి పనులు ఏవైతున్నాయో వాటన్నిటికీ శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. అనంతరం ఇక్కడ గుడి చెరువు గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనే కంటే ముందే ఇక్కడ సిరిసిల్ల నేత కార్మికుల సంక్షోభాన్ని, అది సిరిసిల్ల నేత పరిశ్రమ సంక్షోభాన్ని నివారించేందుకు, ఇక్కడ సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగానే ఒక యాన్ డిపోను కూడా ఏర్పాటు చేశారు. యాన్ అంటే నూలు. ఇంతకుముందు ఇతర రాష్ట్రాల నుంచి వందలాది కిలోమీటర్ల దూరం నుంచి నూలు వచ్చేది. అయితే ఆ నూలు రవాణాకు, తర్వాత ఇతర వ్యయ ప్రయాసాలు ఉన్నాయి కాబట్టి ఆ నూలు డిపోని ఇక్కడ ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. అందులో భాగంగానే ఆ నూలు డిపోకు వేములవాడలో శంకుస్థాపన చేయనున్నారు సీఎం. అనంతరం మధ్యమానేరు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో మధ్యమానేరు నిర్వాసితులకు 4696 గృహాలను మంజూరు చేసింది సీఎం పర్యటన కంటే ముందే. ఆ గృహాలకు సంబంధించి వాటికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. 4696 మంది లబ్ధిదారులకు సంబంధించి వాళ్ళకి ఆ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కూడా ఇవ్వనున్నారు. అందులో భాగంగా లబ్ధిదారులందరినీ ఎవరైతే నిర్వాసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలుస్తున్నారు. బహిరంగ సభలో అదే కాకుండా సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు బతుకమ్మ చీరల తరహాలో ఒక పథకాన్ని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టయితే మనకు
సమాచారం ఉంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఎవరైతే ఉన్నారో, స్వయం సహాయక బృందాలు, డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 2 చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. అది నాణ్యమైన చీరల్ని పంపిణీ చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం ఉంది. అందులో భాగంగానే నేత కార్మికులకు, సిరిసిల్ల నేత కార్మికులకి ఆ చీరల ఆర్డర్లు ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు సమాచారం ఉంది. ఆ మేరకు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శ్రావణి, మరికొద్ది సేపట్లో సీఎం వేములవాడకు చేరుకుంటారు. తొలుత హెలిప్యాడ్ నుంచి గుడికి, అంటే వేములవాడ రాజేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం చేసుకుని ఆ దర్శనం అనంతరమే ఈ బహిరంగ సభ ప్రాంగణానికి వస్తారు. బహిరంగ సభలో ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవాల బహిరంగ సభలో ప్రజల్ని ఉద్దేశించి, హాజరైన ప్రజలను ఉద్దేశించి పలు వరాలు ప్రకటించే అవకాశం ఉంది. నిన్న అంటే సీఎం ఏం మాట్లాడతారు, సీఎం ఏ వరాలను సిరిసిల్ల జిల్లా మీద కురిపించనున్నారనేది ప్రస్తుతం అయితే ఒక ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.